మేడం పోక్సో చట్టం అనేది మనం వింటున్నాము. చాలా చర్చలో కూడా ఉంది. చాలా మందికి దీని మీద అవగాహన లేదు. అసలు ఏంటి ఈ పోక్సో చట్టము? దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అమల్లోకి? పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్, హ్మ్. సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. మనందరికీ తెలుసు నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత పిల్లల మీద జరిగే అత్యాచారాలు కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ అసాల్ట్ కానీ, సెక్షువల్ హరాస్మెంట్ కానీ ఎలా అరికట్టాలి అనేది ఒక పెద్ద సమస్య కింద మారింది. మనకు తెలుసు ఆర్టికల్ 14, 15, 21 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ప్రొటెక్షన్ అండ్ లివ్ అంటే విత్ డిగ్నిటీ అనేది చెప్తుంది. అవును. ఏ మనిషి అయినా డిగ్నిటీతో బ్రతకాలి అనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల మీద జరిగే నేరాలకి మనం మ్యారిటల్ ఇష్యూస్ మీదకొస్తే మనకి చట్టాలున్నాయి. అలానే ప్రాపర్టీ రైట్స్ మీదకొస్తే అనేక రకాలైన చట్టాలు చాలా అంటే స్పెసిఫిక్‌గా డిఫైన్ చేసి ఉన్నాయి. అదే విధంగా పిల్లల విషయానికొస్తే మనకి ప్రత్యేకించి వాళ్ళ మీద జరిగే నేరాలకు సంబంధించి ఒక చట్టము అనేది లేదు. మనకి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015 ఉంది. అది యాక్చువల్లీ 98లో వచ్చింది. ఆ తర్వాత 2000లో దాన్ని అమెండ్ చేయటం, 2006లో అమెండ్ చేయటం జరిగింది. అయితే ఈ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము చైల్డ్ అనే దాన్ని డిఫైన్ చేశారు. అంటే ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ కాని వారు ఉంటారో వాళ్ళు ఆ పిల్లల్ని చైల్డ్ అంటారు. అయితే చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది. ఈ ట్రాఫికింగ్ మీద మనకి డిఫైన్ చేశారు. ఇవన్నీ కూడా రకరకాల డెఫినిషన్స్ ఉన్నాయి. జేజేలో ఏంటంటే ఎవరి నిరాదరణకు గురైన పిల్లలు హుహు. అంటే స్ట్రీట్ చిల్డ్రన్ గురించి చెప్పడం జరుగుతుంది. హ్మ్. అలానే జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా హ్మ్. హ్మ్. అంటే ఏ పిల్లలైతే నేరం ఆపాదించబడి ఉంటారో ఆ పిల్లల గురించి చెప్తారు. అంతేగాని పిల్లల మీద జరిగే సెక్షువల్ అబ్యూస్, హరాస్మెంట్ తర్వాత ఈ బాడీ షేమింగ్. ఎవ్రీథింగ్ హ్మ్. పిల్లలకి సంబంధించినంత వరకు ఏ చట్టంలోనూ కూడా క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. మనకి ఇండియన్ పీనల్ కోడ్ చూస్తే వారికి అంటే సమ్మతమైనప్పటికీ వారితో సెక్స్‌లో పాల్గొనకూడదు అనేది కొన్ని సెక్షన్స్ చెప్పడం జరుగుతుంది.